వందనాలండి. మొదట ఈ సంఘం నాకు ఎలా పరిచయం అయిందన్న విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ బైబిల్ పట్టుకొని నేను ఇంత ధైర్యంగా నడవలేదు, ఇక ధైర్యంగా ఇంట్లో తిరగలేదు. కానీ దేవుడు అద్భుతమైన అందరూ ప్రార్థన, అనేక సంఘాలు, ఈ సంఘం కూడా నా కొరకు ప్రార్థించి ఈరోజు ధైర్యంగా నేను ప్రార్థనకి వెళ్ళడానికి కానీ, ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కానీ, మందిరంలో పరిచర్య చేయడానికి కానీ దేవుడు అద్భుతమైన కృపను చూపించారు. ఎంత అంటే నేను ఊహించలేనంత, నా చేతిలో పట్టుకోలేనంత ఘనతిచ్చారు దేవుడు. అందును బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు బోయిపల్లిలో బస్టాండ్ దగ్గర మీటింగ్స్ పెట్టారు పాస్టర్ గారు. ఒకసారి నేను క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేసేదాన్ని. సాయంత్రం 6 గంటలకి బస్ దిగేదాన్ని. ఒకరోజు దిగుకుంటా వస్తున్నాను, రహస్యంగా ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని. నా భర్తకు రక్షణ లేదు, ఈ బైబిల్ చూస్తే ఊరుకోరు, ప్రార్థనకి వెళ్తే ఊరుకోరు. అయితే నేను దొంగతనంగా ప్రార్థన చేసుకునేదాన్ని, దొంగతనంగా ప్రేయర్కి వెళ్ళేదాన్ని అనమాట. వెళ్ళినప్పుడు దేవుడు రోజు ప్రార్థన చేసుకుంటాను. నేను ఎక్కడైనా దగ్గరలో ఒక సంఘం చూపిస్తే బాగుందా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దిగి వస్తుంటే ఆ రోజు అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. సేవకుల సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయితే నేను ఎంతో కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆవిడని అడిగాను, ఎక్కడండి ఈ పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే, ఇక్కడేనమ్మా, ఈ లతా గార్డెన్ సెంటర్ ఉంటారు. లతా గార్డెన్ ఎక్కడ కూడా నాకు తెలియదు. సరే అని చెప్పి రాసుకొని పెట్టుకున్నాను. 6వ రోజు ఇక్కడికి రావడం జరిగిందనమాట. నేను దొంగతనంగానే వచ్చేదానండి. ఎప్పుడు కూడా రహస్య ప్రార్థనలోనే ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడికి కూడా ఆదివారం కూడా ఇక్కడికి తన డ్యూటీకి వెళ్తే నేను వచ్చేదాన్ని. దేవుడు అద్భుతంగా ఏంటంటే ఈరోజు ఆ యొక్క దేవుడి విషయంలో ఓపెన్ అయితేనే దేవుడు మనం ఓపెన్ చేస్తారన్న విషయాన్ని గ్రహిస్తున్నాను. ఎలా అంటే తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, తర్వాత విజయవాడ వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నేను ఏదో బాధలో ఉండి ఈరోజు చచ్చిపోదాము అని టాబ్లెట్స్ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు నా దగ్గరికి పాస్టర్ గారు రాకపోయింది, నేను చచ్చిపోయేదాన్ని. అంటే ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళనివ్వరు అనే నా బాధ. నేను ఎప్పుడూ రహస్యంగా ప్రార్థన చేసుకోకూడదు, నేను బైబిల్ అందరిలాగా పట్టుకొని నేను కూడా కుటుంబంగా వెళ్ళాలని ఆశ. ఆ రోజు పాస్టర్ గారు రాకపోతే నిజంగా నేను ఎప్పుడో గతించిపోయేదాన్ని. పాస్టర్ గారు అనుకోకుండా వచ్చారు నా దగ్గరికి. నేను అనుకున్నాను, అప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది, నీది ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. మనం ఏమనుకుంటామంటే ఎక్కడో అయితే తెలంగాణ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా అందరు అట్లాగే అనుకుంటారు, ఈ కోవిడ్ చేయబట్టి ఎక్కడో వచ్చేయంగా మనకే వచ్చేసినట్లు. కానీ అది ఏముండదు. మన టైం అవ్వాలి, మనం వెళ్ళాలి, ఆయన పిలవాలి, అంతే అనుకున్నాము. తర్వాత 2015లో రామగుండం వెళ్ళాం. అక్కడ మేము ఒక అనాథ శరణాలయం స్థాపించడం జరిగింది. ప్రతి ఆదివారం పిల్లల్ని తీసుకెళ్తా ఉండేవాళ్ళం. చక్కగా సాగుతున్న టైంలో అనుకోకుండా బాగా మంచి ఆశీర్వాదాన్ని చూసాం. అయితే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పంటకి వచ్చేసి మా దగ్గరే చేసేవారు. అదొక విగ్రహంలో మారిపోయినప్పుడు నా మనసులో భయం ఉండేది. ఎప్పుడు దేవుడు అంటే నాకు చాలా భయం. ఎట్లా అంటే ఆదివారం ఆశీర్వాదకర దినం. ఏ 6 రోజులు ఎక్కడ తిరిగినా ఆదివారం మాత్రం మందిరంలో ఉండాలి. మన ఎన్ని పనులున్నా ఏం చేసినా కానీ ఆదివారం మాత్రం వెళ్ళాలి. మందిరానికి ఆశ ఉండేది. తర్వాత ఆదివారం సెలవు ఉండడం అందరూ అదే రోజు బర్త్డేలు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. దినదినము దూరం అయిపోయామండి. ఒక 1 ఇయర్లో ఎంత ఆశీర్వదింపబడ్డాము, అంత దేవుడికి దూరం అయిపోవడం జరిగింది. తర్వాత ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి మా దగ్గర జాయిన్ అయినప్పుడు అది ఒక గొడవకి ఆశ్రమాన్ని పడిపోయిందనమాట. దేవుడికి దూరం అయితే పరిస్థితులు అలాగే ఉంటాం. దేవుడు ఉంటేనే అన్నీ ఉంటాయి, దేవుడు లేకపోతే ఏది ఉండదు అనుకుంటాం అంతే. తాత్కాలికంగా అన్నీ బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉన్నట్టుంటది. కారం వేసుకొని తిన్న రోజులు గుర్తుకు రావు, ఇవన్నీ ఏం గుర్తుకు రావు. అప్పుడు మనకి ఆ సంతోషం ఆ కాసేపు, అది ఆవిరి లాంటి సంతోషం. క్యాండిల్ ఎట్లా అయితే వెలుగుతూ ఆ కాసేపు ఉండదో ఆ కాసేపు జీవితమే దేవుడు లేకపోతే మనలో అనే జీవితాన్ని గ్రహించుకున్నాం. తర్వాత 2019లో ఈయన అక్కడ రిమాండ్కి తరలించినప్పుడు విజయవాడ పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నారు.
నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు తిరగలేని పరిస్థితి, బయట తిరగలేని పరిస్థితులు అనమాట. అయితే పాస్టర్ గారు ఒకటే అన్నారు, విజయవాడ పాస్టర్ గారు, అమ్మా చెట్టుకు బరువు వదమ్మా, మా దగ్గరకు వచ్చేసేది మేము అన్నారు. 3 నెలలు తన ఉన్నన్ని రోజులు అక్కడే ఉన్నాను. ఏమని తీర్మానించుకున్నానంటే, ఇప్పుడు కనుక నేను బాప్తిజం తీసుకోకపోతే నా జీవితంలో ఈ అవకాశం రాదు అని తీర్మానం చేసుకొని పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఏమన్నారంటే, మళ్ళీ శ్రీనివాస్ ఒకవేళ వచ్చేస్తే, నీ భర్త వస్తే నువ్వు మళ్ళీ విగ్రహారాధనలో కలిసిపోతావమ్మా, నేను ఇవ్వను నీకు బాప్తిజము, కొన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేద్దామని. రోజు లేవగానే పాస్టర్ గారిని అడిగేదాన్ని, పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇవ్వండి అని. ఆయన 2 రోజులు ఉపవాసం ఉండి ఆ రోజు నాకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఒక రోజు నేను బొట్టు పెట్టుకోకపోయినా ఊరుకోరు, పొద్దున్నే లేవగానే బొట్టు పెట్టుకోవాలి, దానికి బొట్టు పెట్టి కనపడాలన్నమాట. ఒకటే అనుకున్నాను, వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు నన్ను బొట్టు పెట్టలేదు అని నన్ను తను అడగకూడదు అనుకున్నాను. ఈ రోజు వరకు నన్ను తను అడిగిన రోజు లేదు, నేను ఆయనకి చెప్పిన రోజు కూడా లేదండి. దేవుడు ఆ పరిస్థితి నాకు లేదనమాట. తర్వాత నేను మళ్ళీ అక్కడ తన దగ్గర ఉండడం జరిగింది. ఒకరోజు అనుకోకుండా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాను, గోదావరి కని రామగుండం. వెళ్ళినప్పుడు మళ్ళీ నన్ను రిమాండ్కి తరలించారు, జైలుకి వెళ్ళాను. 2 నెలల పైనే ఉండడం జరిగింది. అక్కడ దేవుడు ఎంతో ఆదరించారు. ఎంతంటే అక్కడ మనం ఉన్న పరిస్థితులు ఉండవు, ఎన్నో పరిస్థితులు గుండె నుంచి కూడా దేవుడు దాని నుంచి కూడా కాపాడి మళ్ళీ బయటకు వచ్చేసాం. వచ్చినాక పరిస్థితి ఏంటి, కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. కానీ బైబుల్ మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదండి, ఎప్పుడు నాతోనే ఉండేది బైబుల్. మనం అన్నీ అనుకుంటాం, చాలా మంది అనుకుంటారు బంగారాలు ఇవన్నీ మనతో ఉన్నాయి, మనం చాలా కోటీశ్వరులు అనుకుంటారు. కానీ బైబుల్ లేకపోతే అతి పేదైన వ్యక్తి ఎవరు అంటే దేవుడు లేని వాళ్ళు, చేతిలో బైబుల్ లేని వాళ్ళు మాత్రమే. ఈ 2 మనని కాపాడుతాయి. వాక్యం దేవుడే ఉన్నాడు, దేవుడే వాక్యం, అంతే. ఈ వాక్యాన్ని బైబిల్లో పెట్టారు కాబట్టి ఈ బైబిల్ ఇంత ఘనత. దేవుడు ప్రతి క్షణం కూడా ఇంతవరకు కాపాడారు. తర్వాత వచ్చేసిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా ఏంటి అనుకున్నాను. ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక ఆయన దగ్గరికి, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఆయన మా మందిరానికి వస్తారు డాక్టర్ గారు. సరే అమ్మా నువ్వు వచ్చేయి, నువ్వు బాగా పని చేస్తావు, నాకు తెలుసు రమ్మన్నారు. 5,000 రూపాయలకి జీతానికి ఉన్న నేను. తర్వాత ఒక రోజు మా మామయ్య వచ్చి, మీరు అర్చనకి ల్యాబ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే, ఒక నెల రోజులు చూద్దాం, ప్రార్థన చేస్తాను నేను, ఒకవేళ సమాధానం వస్తే పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాను అని చెప్పారు. అయిపోయిన తర్వాత నెల గడిచిపోయింది, 2 నెలలు అయిపోయింది. కానీ సీజన్ వచ్చింది, అంతలోకి డెంగ్యూ సీజన్. అర్చన నువ్వు ల్యాబ్ పెట్టుకో అమ్మా అన్నారు. ల్యాబ్ పెట్టుకోవడానికి టేబుల్ దొరకలేదండి. డబ్బులు లేక కాదు, బయటకి ధైర్యంగా వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితులు ఆనాడు. ఆ గందరగోళమైన పరిస్థితుల్లో మరి పాస్టర్ గారు నాకు టేబుల్ ఇచ్చారు. టేబుల్ ఇస్తే సిస్టమ్ కొనుక్కొని అలా అలా ఈరోజు దేవుడు ఒక గృహాన్ని కూడా ఇచ్చారు. గృహాన్ని ఇచ్చారు. ఆ గృహంలోనే చిన్న రూమ్ కట్టుకున్నాను నేను, మన సండే స్కూల్ అంత రూమ్, దాంట్లోనే ల్యాబ్ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నాం, కానీ ఆరోగ్యం రోజు రోజు, అసలు నేను నా పరిస్థితిలో డ్యూటీ చేయలేను, ఉద్యోగాలు చేయలేను, ఏదో చేయలేను. కానీ దేవుడు ప్రతిరోజు నా చేయి పట్టుకొని నన్ను విడిచిపెట్టలేదు. నన్ను గుడ్డలో పడేయలేదు, లోపల పడేయలేదు, వదిలేయలేదు. ఏ రోజు కూడా నేనున్నాను అంటూ నా చేయి పట్టుకొని ప్రతిరోజు ఎలా చేసేదనుకో నాకే తెలియదు. సాయంత్రం అయితే నేనేగా పని చేసుకుంది అనిపించేది నాకు. తర్వాత గడుస్తున్న రోజుల్లో నాకు ఫిట్స్ వస్తాయి, బ్రెయిన్లో ఫిట్స్ వస్తాయి. అయితే డాక్టర్స్ నీమ్స్కి వెళ్ళినప్పుడు సర్జరీ ఖచ్చితంగా చేయాలన్నారు. కానీ ఫస్ట్ కేరళ అడిగితే 16 లక్షలు అన్నారండి. మా దగ్గర 16 లక్షలు కాదు, 1 రూపాయి కూడా లేదు. ఎలా ప్రభు అనుకున్నాం. తర్వాత నీమ్స్కి వెళ్తే ఎల్ఓసి అనే ఒక ప్రొసీజర్ ద్వారా 2 లక్షల రూపాయలు అక్కడ రామగుండం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో, ఆ 2 లక్షలు కూడా నెలలు తిరిగితే కూడా రాని పరిస్థితిలో 5 రోజుల్లో శాంక్షన్ అయింది. 5 రోజులు. అసలు అందరూ ఆశ్చర్యపోవడమే, ఎట్లొచ్చినాయి వీళ్ళకి 5 రోజుల్లో అని. కానీ ఎవరితోటి రికమెండేషన్ చేయించలేదు, ఎవరిని అడగలేదు, వెళ్ళి అడిగామంతే. అడగంగానే దాంట్లో రాసిన ఒక డిసీజ్ని బట్టి ఎమర్జెన్సీ అని వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. 5 రోజుల్లోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన అండి, నిజంగా ఎక్కడెక్కడ పాస్టర్ గారు అందరూ, ఎక్కడెక్కడ సంఘాలు, విజయవాడ మన పాస్టర్ గారికి చెప్పాం,
ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఆ మందమే ప్రార్థనలో ఉంటున్నాం, అందుకే విజయాన్ని చూడలేకపోతున్నాము. ఇప్పుడు చెప్పినట్టుగా దావీదు భక్తుడు, ఆయన కోటీశ్వరుడు, ఆయన కోరుకుంటే అన్ని వస్తాయి చెప్పినట్టుగా, బ్రదర్ చెప్పినట్టుగా. కానీ దేవుడి దగ్గర గోజాడలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. అడిగితే అన్ని విజయాలు మనకి ఇస్తారు దేవుడు ఖచ్చితంగా. నన్ను చూసి ఆపరేషన్ అయింది. అయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ప్రశాంత్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఉండమన్నారు కానీ ల్యాబ్ మెయింటెనెన్స్ ఇబ్బంది అయిపోతుందని నేను వెళ్ళిపోయాను. ఒక అబ్బాయికి అప్పచెప్పి వచ్చాను, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళగానే అతను మానేశాడు. పరిస్థితి ఎలా అంటే పచ్చి తలకాయకి ఒక టవల్ చుట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే నన్ను చూసి అందరు జారిపడేవాడు. అస్సలు ఫస్ట్ రోజు నేను రిపోర్ట్ కొట్టగలనా లేదా ఆయన వెనుక నిలబడి మా డాక్టర్ గారు చూశారు. కొట్టగలవచ్చు, నన్ను కొట్టేసేమ్మా ఏం కాదన్నారు. నిజంగా ఆ కృప ఎక్కడి నుంచి వచ్చింది, అంత గొప్ప ఘనత ఎక్కడి నుంచి వచ్చింది అని నాకైతే ఈ రోజు కూడా ఆ రోజును తలుచుకుంటే చాలా భయంకరమైన రోజులు. అసలు నడుస్తామా సర్జరీ అయితే, నడవగలమా బ్రెయిన్ సర్జరీ అయితే, చేసుకోగలమా పని? 3 నెలలు 6 నెలలు సంవత్సరాలు మంచాలకు పడినా కూడా లేవలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. కానీ దేవుడు అద్భుతంగా, అసలు ఇప్పుడు నన్ను చూస్తే ఎవరు ఇవాడికి సర్జరీ అయిందని అనుకోరు. ఇక్కడ నుంచి మన రోడ్డు కంటే ఇంకా ఎక్కువే ఉంటది, అక్కడ ఇల్లు ఉంటది. నేను ప్రతి శాంపిల్ తీసుకెళ్లి అక్కడ టెస్ట్ చేసుకుని మళ్ళీ వీళ్ళకి రిపోర్ట్ తెచ్చివ్వాలి. అంటే 10 శాంపిల్స్ వస్తే 20 సార్లు తిరగాలి. ఒక్కొక్కసారి ఇంకోసారి ఎక్స్ట్రా పడచ్చు, లేదా మిస్టేక్ కొట్టాం సపోజ్ అనుకోకూడదు, మళ్ళీ ఇంకోసారి తిరగాలిగా. మళ్ళీ పేషెంట్కి ఇంకో టెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంకోసారి తిరగాలిగా. అయినా కానీ అద్భుతమైన కృప అండి. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, దేవుడి శక్తి. అంటే చాలా మంది ఏమనుకోవద్దు, దయచేసి చెప్పాలనిపించింది. కోవిడ్ వస్తుంది పోతుంది, కానీ ఆదివారం ఉపవాస ప్రార్థనలు ఎవ్వరు పొడగొట్టుకోవద్దండి. అవే మనకు ఆశీర్వాదం, కుటుంబాన్ని కట్టే అవే. చక్కగా ఈరోజు మా బాబు ప్రతిరోజు ఆదివారం 6 గంటలకు లేచి పరిచర్యకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు దొంగలాగా బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళం, మందిరాలకు వెళ్ళాలంటే భయం, ఎప్పుడో వెళ్ళేదాన్ని. కానీ దేవుడు ఈరోజు ఒక పరిచర్య ఇచ్చారు మందిరంలో. నాకు బాప్టిజం తీసుకున్నాను, అన్ని అనుకున్నా. వచ్చేటప్పుడు సర్జరీకి వచ్చేటప్పుడు అనుకున్నా, ఒకవేళ నేను బ్రతుకుతే ప్రభు నీ కోసం బ్రతకాలి, నీ పరిచర్యకు బ్రతకాలి, అన్ని సమర్పించేస్తున్నాను. మొత్తం తీసుకొచ్చా. ఈయన అసలు ఊరుకోదు తీస్తే. ఏమనుకున్నానంటే వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు వేసుకోలేదని నన్ను అడగద్దు అనుకున్నా. కానీ ఇంతవరకు తను నువ్వు ఎందుకు తీసావు అని నన్ను ఏ రోజు అడిగిన రోజు లేవు, నేను చెప్పిన రోజు లేదు. మనం సమర్పించుకునే అంతవరకే, అంతే. మనం సమర్పించుకుంటే దేవుడు సమస్తము సాధ్యమే చేస్తారని నా జీవితంలో చూశాను. ఎవరు కూడా కోవిడ్ ఉందని మందిరానికి రాకుండా అలా చెయ్యొద్దమ్మా. ఎందుకంటే ఈ రోజు కూర్చున్నోళ్లే వెళ్ళిపోయే రోజులు. శానిటైజర్లు మన బతకనివ్వవు, మాస్కులు బతకనివ్వవు. అందుకని వేసుకోవద్దని కాదు, సమయోచితంగా వేసుకోవచ్చు, శానిటైజర్ రాసుకోవచ్చు. కానీ మందిరాన్ని మించిన ఆశీర్వాదం లేదు. అందరం అదే కోల్పోతున్నాం కదా. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మందిరాలు ఉందని భయపడద్దు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన లెక్క కరెక్ట్ గా ఉందా చూసుకోవాలి, అంతే. దాని మీద గురించుకోవాలి. కానీ ఈ కరోనా వస్తే నేను చనిపోతా అనే మాటని మన హృదయంలో ఏంటంటే అపవాది పెట్టిన ఒక మాట, దేవుడికి దూరం అవడానికి పెట్టిన ఒక టార్గెట్, అంతే. ఆ టార్గెట్ ని మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు దేవుడిలో సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. ఇంకా నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మా బాబు పేరు వరప్రసాద్. తన భవిష్యత్తులో తను చదువుకోపోయినా నాకు ఇష్టమే, కానీ దేవుడిలో నాటబడాలి. అంటే ఒక మంచి, ఎట్లా అంటే దేవుళ్ళో ఒక మంచి విశ్వాసిగా, ఎక్కడ మేము సంఘంలో ఉంటే ఆ సంఘానికి ఒక సహకారిగా తన పరిచర్య పోగొట్టుకోకుండా నా పరిచర్య నేను బాధ్యతగా చేసుకునేలాగా దేవుడు నాకు శక్తి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అందరూ ఇంతవరకు నా కుటుంబం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. అందుకే మీ అందరి ప్రార్థనే ఈ రోజు రక్షణ పొంది మీ ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. అందరిని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రైజ్ రాడండి అందరికీ. థాంక్స్.